హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం అసలు మంచిది కాదు. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం ఎంతో మేలు చేస్తుంది. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయని చెప్పవచ్చు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు కాస్త నిరాశ కలిగిస్తుంది. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి దూరపు బంధువులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థులకు విద్య నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మౌనంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. పెద్దల సలహాలు స్వీకరించడం మీకు ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక ఆర్థిక నష్టం అనేది ఏర్పడుతుంది. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే తొందరపాటుతో ఎవరికి మాట మాత్రం ఇవ్వకండి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. నమ్మిన వారే మోసం చేసే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త మన వాళ్ళు పరాయి వాళ్ళని తేడా చూసుకొని మీరు ప్రవర్తించడం ఈరోజు మీకు చాలా ముఖ్యం. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలనేవి ఎదుర్కొంటారు. కాంట్రాక్ట్లను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక కోర్టు వివాదాలు ముదిరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం అనేది ఏర్పడుతుంది. ఇక భార్యాభర్తల మధ్య అపార్థాలకు చోటు అనేది ఈరోజు ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే సోదరులతో ఆస్తి వివాదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారికి కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. అలాగే కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక మీ ఆలోచనలు ఏవైతే అమలు చేయాలని చూస్తున్నారో వాటిలో ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. ఇక కొన్ని వ్యవహారాలలో అసలు ముందడుగు అనేది సాగక ఇబ్బంది పడతారు. అలాగే బంధువులతో సంబంధ బాంధవ్యాలు తెగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులు వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు ఆర్థిక పరిస్థితి అనేది కాస్త గందరగోళంగా ఉంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. రాజకీయవేత్తలకు, కళాకారులకు నష్టాలు అనేవి తప్పకపోవచ్చు. అలాగే ఈరోజు కళాకారులు తమకు వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే మహిళలు కొన్ని సమస్యలలో చిక్కుకొని ఈరోజు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారు వినాయక ఆరాధన అనేది మంచి చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది.